రవితేజ ఈజ్ బ్యాక్. ఏ రకంగా? మాస్ మహారాజా కాదు, తెలుగు సినీ తల్లికి ముద్దుల బిడ్డగా. మీరు బాగా గుర్తెచ్చుకోండి, రవితేజ అంటే విక్రమార్కుల్లో విశ్వరూపం అన్నమాట. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. జింతాత జిత జిత అని చెప్పేసి కొడతాడు చూసారా, అతనికి పోలీస్ ఆఫీసర్ విక్రమార్కుడు మేసం తిప్పేటప్పుడు బాబా అసలు ఏమన్నా అండి, అసలు ఆ సినిమా వేరే లెవెల్. అసలు రవితేజని ఎవరు బీట్ చేయలేరు అన్నంత రీతిలో ఆ సినిమా తీశాడు. ఓ రకంగా చాలామంది ఇప్పటికే అంటారు, డైరెక్టర్ని డామినేట్ చేసిన హీరో ఎవరంటే రవితేజ అంటారు. రాజమౌళి తీసిన సినిమాలలో అద్భుతం బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నా కానీ విక్రమార్కుల్లో రవితేజ మేనరిజం కానీ, యాటిట్యూడ్ కానీ, ఆ పెర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్ అంటారు. అటువంటి రవితేజ ఇదిగో మరల బ్యాక్. ఎలా? నటనతో. స్వామియే శరణమయ్యప్ప అంటూ, మల్లెపూల పల్లకి అంటూ ఏదైతే ట్రైలర్లు, టీజర్లు, సాంగ్స్ రిలీజ్ అయినాయో అది చూసి చాలామంది ఇరుముడిని భక్తి సినిమా అనుకుంటారు. భక్తి సినిమా కాదు. తర్వాత ఇతను మధ్య మధ్యలో తాగుతూనే ఉంటాడు. ట్రైలర్ కూడా చూపిస్తారు తాగుబోతున్నట్టు. తాగుబోతు కాదు అంటే తాగుబో సినిమా కాదు. నాన్న కూతురు ఆ డ్రామా లైక్ ఇదంతా మనం చూసాం. అలాని తండ్రి కూతురు ఎమోషన్ కాదు. ఇదేంట్రా ఊళ్ళో అందరి పిల్లలు నువ్వే కాపాడతావంటే నాకు బలహీనత ఉంది, ఏ ఆడబిడ్డను చూసినా నా ఇంటి బిడ్డ గుర్తొచ్చింది, నా కన్న బిడ్డ గుర్తొచ్చింది అంటాడు. అలా అని చెప్పేసి సెంటిమెంట్ కాదు. మరి ఏంటండి? రవితేజ ఉన్నాడు కదా, మంచి మాస్ సినిమానా? కాదు. మరి ఏంటి? అన్ని కలగలిపి ఉన్నటువంటి కంప్లీట్ రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి సినిమా అనుకోవచ్చు. రెస్పాన్సిబుల్ అని వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే, ఈరోజు మన సమాజంలో ఆడపిల్ల తల్లిదండ్రులు అసలు ఎంతగా భయపడుతున్నారంటే, ఆడపిల్ల బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు ఒక భయం. ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో ఎవరు ఆ పిల్లకు తోడు లేకపోతే అదొక భయం. స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా ఎక్కడ ఎవరు ఆ బిడ్డని ఇబ్బంది పెడతారన్న భయం. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతున్న భయం. భయం భయం భయంతో బతుకుతూ ఉన్నాడు ఆడపిల్ల తండ్రి. ఆ భయం పోవాలి అంటే ట్రైలర్లో క్లియర్గా చెప్పాడు, వెనక ఒకడున్నాడు, చేయేస్తే పేగులు తీస్తాడు అన్న భయం మనవాడికి కల్పించాలి. ఈ సినిమాలో అది చూపిస్తూ సమాజం అనేది అసలు ఎలా ఉంది, స్కూళ్ళు ఎలా ఉన్నాయి, స్కూళ్ళల్లో పిల్లలని ఏ రకంగా ఫ్యాకల్టీ ప్రెజర్ పెడుతున్నారు, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ బిడ్డలు ఎలా చనిపోతున్నారు, ఎలా కొంతమంది వారిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు, వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఎలా ఉంటుంది, లోకల్ కొన్ని జనాల సపోర్ట్ ఎలా ఉంటుంది. ఒక పల్లెటూరులో ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద ఎటువంటి ఎఫెక్ట్ పడింది అనేది మొత్తం సినిమాలో చూపించి, ఒక మనిషి అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, ఆ స్వామి యొక్క దీక్షా ప్రభావం ఏ రకంగా మనిషి మీద ఉంటుంది, మాలలో లేనప్పుడు అదే మనిషి ఎలా ఉంటాడు, ఇవన్నీ సినిమాలు సూపర్గా చూపించారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే సీలేరు. మరలా చెప్తున్నానండి, చాలా బాగుంటుందండి సీలేరు. ఒడిస్సా ఆంధ్ర బోర్డర్ అసలు ఎంత బాగుంటుంది అసలు అక్కడ. ఆ సీలేరు డ్యామ్ కానీ, తర్వాత చుట్టుపక్కల వచ్చేసి ఆ క్లైమేట్ కావచ్చు, టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, మెయిన్గా అడవి అందాలు అంటే సీలేరుకి వెళ్ళిపోవచ్చు. సినిమాలో విజువల్ ఫీస్ట్ అనమాట. అదైతే శివ నిర్మాణ కదా డైరెక్టర్, శివ నిర్మాణ. అతను గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా తీశాడు. తను ఏదైతే చెప్పాడో, రవితేజ ఏదైతే చెప్పాడో మనం ఈ సినిమాలో చూస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేసే కొన్ని ఉన్నట్టుగా ఉంటాయి, కానీ ఆ తర్వాత ఇంటర్ ఎలా జరిగిందని ఫీల్ వచ్చేది. ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది, ప్రతి ఒక్కళ్ళు కూడా రియల్ క్యారెక్టర్ పరకాయ ప్రవేశం చేసేసారు. ఆ అమ్మాయి నక్షత్ర, అమ్మాయి మలయాళం అమ్మాయి, ప్రజెంట్ 7వ తరగతి చదువుతుంది. ఇప్పటికి 6 సినిమాలు చేసింది, తమిళం, కన్నడం, మలయాళం, తెలుగులో ఫస్ట్ మూవీ. అయినా సరే ఆ అమ్మాయి డబ్బింగ్ చెప్పుకుంది. సినిమాలో ఆ అమ్మాయి పేరు వచ్చేసి మణికంఠ, అసలు పేరు నక్షత్ర. పెర్ఫార్మెన్స్ దుమ్మేసింది అనమాట. మన రవితేజ ఏమన్నా నాకు నిక్ నేమ్ ఇస్తారంటే సమ్ వర్డ్ ఏదో యూజ్ చేస్తాడు, అది కాకుండా ఏదైనా యూజ్ చేస్తే బాగుంటుందని అంతా అనుకున్నాం. అది ఎందుకన్నాడు ఏంటి అన్నప్పుడు ఈ సినిమా చూస్తే కొంతమందికి అర్థమైంది. సీరియస్ కూడా డామినేట్ చేసింది అమ్మాయి యాక్షన్తో. సినిమాలో ఓ రకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు గతంలో ఎన్నడూ చూడని రవితేజని చూస్తాం.
రవితేజ అన్నప్పుడు మాస్ మహారాజ్ అనుకుంటాం, బట్ తెలుగు సినిమాకు దొరికినటువంటి ఒక అరుదైనటువంటి వ్యక్తిరా, అరుదైన నటుడురా అని చెప్పేసి ఈ సినిమాలో మనకు అర్థమైంది. వాస్తవానికి గతంలో తను సినిమాలు చాలా ఉన్నాయి. నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ కానీ, కిక్ కానీ, విక్రమార్కుడు కానీ, ఇలా రకరకాల సినిమాలలో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్లు అండి. బట్ అన్ని కలగలిపి మనం ఈ సినిమాలో చూడవచ్చు. ఇక ప్రియ భవానీ శంకర్ ఒక తల్లి క్యారెక్టర్గా బాగా చేసింది. బట్ సినిమాలో హైలైట్ అంటే రవితేజ అండ్ ఆ అమ్మాయి పాప. ఇక సాయి కుమార్ ఇలా ఎవరికి ఇచ్చినటువంటి రోల్ వాళ్ళు బ్రహ్మాండం చేస్తున్నారు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మన కావ్యాస్ మీడియాలో ఇది హైలైట్ చేయాలి. ఏంటంటే, మన క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో ఈ సినిమా ట్రైలర్ చూశాక ఒక వీడియో ఇచ్చాను. ప్రతి పాలకుడు, ప్రతి అధికారి సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు అక్కడ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్లో తన ఇంటి మనిషిని కనుక చూసినట్టయితే ఇక మీదట ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అండ్ ఎక్యూజ్ ఎవరైతున్నారు, దోషులు ఎవరైతున్నారు వాళ్ళు శిక్షలు పడతాయి. అది ఈ సినిమాలో ఎలా చూపించాడని మీరే చూడండి. గతంలో ఎన్నడూ లేని విధంగా రవితేజ సినిమాకి గంటకు వేలల్లో టికెట్లు బుక్ అవుతున్నాయి. ఒక స్టార్ హీరో, పెద్ద హీరో సినిమాకి మాత్రం టికెట్లు ఆ రకంగా బుక్ అవుతాయి, అలా ఇప్పుడు బుక్ అవుతాయి. జీవి ప్రకాష్ అనుకున్న రీతిలో సినిమాలో మ్యూజిక్ కొట్టకపోయినా బట్ సిచ్యువేషన్ వైజ్ సింక్ అయినాయి. తర్వాత డప్పు సీన్ గారు మల్లెపూల పల్లకి అని చెప్పేసి సాంగ్ ఏది ఉంది కదా, ఆయన ఎప్పటి నుంచో సాంగ్ వైరల్ అవుతూనే ఉండే. బట్ పాత సాంగ్ అన్నది అందరి మైండ్లో ఉండే. అప్పుడు ఆయన కుర్రోడు, ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది. ఆ సాంగ్ మనం రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి ఇలా ఉంది అన్నారు. బట్ సినిమాలో ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్న మూమెంట్లో అంతా కూడా అరే చాలా బాగుంది కదా పాట అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో అయ్యప్ప భక్తులు, తర్వాత ఏ హీరోకైనా అభిమానులు ఉండని ఈ సినిమాలో రవితేజకి అభిమానిగా మారిపోతారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రవితేజ ఒక కంప్లీట్ మూవీ తీశాడు, అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఓవరాల్గా సమాజంలో జరిగేటువంటి తప్పులని, మోసాలని, ఘోరాలని, నేరాలని, ఈ వ్యవస్థ యొక్క దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని సినిమాలో బ్రహ్మాండం చూపారు. రవితేజ బ్లాక్ బస్ హిట్ కొట్టాడు, అందులో నో డౌట్.